వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అరటికాయ చేప పులుసు కూర చేసుకుందాం. చేప పులుసు అరటికాయ కలిపి కాదండి, అరటికాయని చేప పులుసు స్టైల్లో కర్రీ చేసుకుంటున్నాం అంతే. దీనికోసం 2 అరటికాయలను తీసుకొని పీలర్ తోటి ఆ పీల్ని బాగా తీయకుండా లైట్గా తీసి చేప ముక్క షేప్లో కట్ చేసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకోండి. ఈ విధంగా చేస్తే మనం చేప ముక్క రూపంలోకి అరటికాయ ముక్క వస్తుందండి. అందుకనే ఇలా చేస్తున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత గిన్నెలో నీళ్లు తీసుకొని పసుపు ఉప్పు వేసి అందులో ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి అరటికాయ ముక్కల్ని వేయండి. తర్వాత గిన్నెలో కొంచెం ఉప్పు పసుపు అలాగే కొంచెంగా కారం నూనె కూడా వేసుకొని బాగా ఉప్పు బాగా కరిగేటట్లు కలుపుకోండి. అలా కలిపిన ఈ మిశ్రమంలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసి బాగా ఆ యొక్క మిశ్రమాన్ని పట్టించి ప్యాన్ వెయిట్ చేసి ఆ ప్యాన్ మీద ఈ ముక్కలన్నింటినీ చక్కగా సర్దుకోవాలి. ఇలా సర్దడం వల్ల అరటికాయలో కొంచెం హార్డ్ వస్తుంది, కొద్దిగా ముక్క ఉడికిపోతుంది. తునిగిపోయి చెదురు కూర అవ్వకుండా ఇది బాగా ఉపయోగపడుతుంది. అరటికాయతో మంచి లాభాలున్నాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం రాకుండా చూస్తుంది. డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచిది. హార్ట్ బ్లడ్ పంపింగ్కి కానీ బ్లడ్ సర్క్యులేషన్లు మన బాడీలో బాగా జరగాలన్నా ఈ అరటికాయ వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. అరటికాయల కన్నా పండు తిన్నా ఉపయోగం పొటాషియం అలా ఉంటుంది. వగరు కూడా ఈ పచ్చి అరటికాయలో ఉన్నటువంటి వగరు మన శరీరానికి చాలా మంచిదండి. అలా కాకుండా ఇట్లా వండుకొని తినడం వల్ల కూడా మనకి మంచి ప్రయోజనం కలుగుతుంది. ఈ విధంగా ఒకవైపు కాల్చుకున్న తర్వాత వీటి ముక్కలని తిప్పి రెండో వైపు కూడా 2 నిమిషాలు కాల్చుకుంది ఆ పెనం మీద. ఈ విధంగా తయారైనటువంటి ముక్కలు బాగా కూరలో వేసుకుంటే చిదర కాకుండా కొంచెం గట్టిగా ఉండి టేస్ట్గా ఉంటుంది. తర్వాత కూర కోసం మనం బాణీ పెట్టి అందులో నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు వేగాక అందులో కొద్దిగా కరివేపాకుని వేయండి. కరివేపాకు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు వేయండి. పసుపు వేయండి. టమాటా ముక్కలు 2 అరటికాయలకి 2 టమాటా ముక్కలు వేసుకోండి. ఈ విధంగా వేసి ఈ మిశ్రమం టమాటా ముక్కలు అంతా కొంచెం మగ్గే వరకు వేయించాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ధనియా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. బాగా టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత అప్పుడు మనం చింతపండు గ్రేవీ తయారు చేసి ఉంటే అదైనా వేసుకోండి. లేదంటే చింతపండు నిమ్మకాయ అంతా నానపెట్టుకొని బాగా పిసికి దాని నుంచి పులుసుని తీసైనా ఇందులో వేసుకోండి. నేను పులుసు అయితే రెడీ చేసుకున్న పులుసుని వేసాను. ఇప్పుడు మనము కూరకి సరిపడినటువంటి నీళ్ళని ఇందులో పోసుకోవాలి. నీళ్ళు పోసే ముందు కొద్దిగా ఉప్పు కారం వేయండి. ఆల్రెడీ కొద్దిగా మనం ముక్కలకు పట్టించాం, ఇందులో కూడా వేసుకోండి. తర్వాత నీళ్ళని పోయండి. మనకి కూర గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఎక్కువ నీళ్ళని, కొంచెం చింతపండు పులుసుని ఎక్కువ వేసుకోండి. కొద్దిగా చిక్కగా కావాలంటే తగ్గించుకోండి. నీళ్లు మరిగాక మనం ప్యాన్ మీద వేయించి పెట్టుకున్నటువంటి ఆ అరటి ముక్కలను తీసుకొచ్చి ఇందులో మనం చేపల ముక్కలని కూరలో ఎలా అయితే సర్దుకుంటామో నీట్గా అలాగే సర్దండి. మనము గరిటతో తెగ తిప్పేయకూడదు. చేప కూర కనుక ఎలా కదిలిస్తూ వండుతామో అలాగే 5 నిమిషాలు వండింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇష్టమై ట్రై చేసి నచ్చితే కామెంట్ చేయండి.